నా పేరు పంపలేదు వాళ్ళు. ఎందుకు? అంటే ఆ సెలక్షన్ కమిటీ ఏదో మరి నాకు తెలియదు. బహుశా కోదండరామ్ గారు వీళ్ళంతా కలిసి అంటే మిమ్మల్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అంటే వి ప్రకాష్ అనే పర్సనాలిటీ లేకుండా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా? అంటే నేను ఒక్కనే కాదు, గద్దరు, జయశంకర్ సారు, అంత జాదవ్ అందరం ఉన్నాము. ఒక 100 మంది అనుకుందాం. బతుకున్న దానిలో నేనున్నాను. 100 మంది అనుకుందాం. పాశం యాదగిరి గారితో పాటు బతుకున్న దానిలో ఇన్నయ్య గారు, పాశం యాదగిరి, నేను. మరి కానీ మరి ఇన్నయ్య గారికి కూడా ఇవ్వలేదు. మరి ఆయనకి ఇవ్వలేదు, నాకే ఇవ్వలేదు. ఆయన అతిపెద్ద ఉద్యమకారుడు. ఆ ఫస్ట్ బ్యాచ్లో మేము ఉంటాం. మీ ఇద్దరు ఆ బతుకున్న వాళ్ళల్లో ఇప్పుడున్నది నేను, ఇన్నయ్య, యాదగిరి గారు ముగ్గురము. ఇక జాదవ్, జయశంకర్, గద్దర్, భూపతి కృష్ణమూర్తి, ప్రతాప్ కిషోర్, రఘువీర్రావు అందరు చనిపోయినలు. కొంత రాపుల ఆనంద్ భాస్కర్ ఒకడు ఉన్నాడు. తర్వాత విజయ్ ప్రశాంత్ అని, నాగర పంజయ్ అని కొంతమంది ఉంటారు. మేమంతా ఏంటంటే ఫస్ట్ ఒక 10 మెంబర్స్ లెక్క పెడితే మేము వస్తాం అలా. మరి మిమ్మల్ని గుర్తించకపోవడం ఏమిటి? సరే, ఆయనకున్న లిమిటేషన్స్ ఏందో మనకు తెలియదు. నేను కావాలని కోరుకోలేదు. నందిని సిద్ధారెడ్డి గారు అయితే ఇస్తానంటే కూడా వద్దన్నాడు ఆయన కూడా అంతే. సిద్దిపేటలో 97లో మీటింగ్ పెట్టించాడు మా అందరిని పిలిచి. ఇంకా దేశపతి అంటే కొంత అప్పుడు వచ్చిండు పాటలు పాడేది, కానీ ఆయన 2000 తర్వాత బాగా ఫోకస్ అయ్యింది.